శ్రీమాత్రే నమః. పిల్లలు ఏం కష్టపడద్దు, ఊరగాయలు మా కోసం పెట్టద్దు, ఇప్పుడంతా మేమంతా పచ్చళ్ళు తినడం మానేసాము, ఎసిడిటీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అని 100 చెప్తారు. మళ్ళీ కంచం దగ్గరకు వచ్చేటికి అబ్బే అవేవి గుర్తుండవు. జాడీలో ఏం పచ్చడి ఉంది, ఈ మధ్యన నీ బ్రాండ్ పచ్చడి ఏం లేదా, ఏది బయటికి తీయంటారు. అప్పటికప్పుడు పచ్చడి ఎక్కడి నుంచి వస్తుందర్రా? అందుకని వద్దనుకున్నా ఇంతో పచ్చడి చేసుకొని ఓ పక్కన ఎట్టుకోవడమే. అప్పుడు మనం మాయాబజార్లోంచి తీసినట్టు శర్మా శాస్త్రి వచ్చి పచ్చళ్ళు వేస్తారు, అప్పటికప్పుడు మనకి వేయరు కనుక మనం చేసి పెట్టుకొని అలా అప్పుడప్పుడు కొంచెం కావాలనుకున్నప్పుడు అలా తింటున్నాం అనుకోండి. జీవచాపల్యం మరి ఊరుకోదు కదా, పచ్చడి వేసుకునే వరకు ఊరుకోదు. అంతే ఈ చింతకాయ పచ్చడి మీరు కూడా ఇలా చేసుకుని దీంట్లో అంత నెయ్యి ముద్ద కానీ వెన్న ముద్ద కానీ వేసుకొని ఆ పెరుగన్నంతో కలుపుకొని తిన్నారనుకోండి, అద్భుత. దీని రుచి ఇక ఏ పిండి వంటలతో భోజనానికి కూడా రాదు.